أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ويسألونك ماذا ينفقون قل العفو كذلك يبين الله لكم الآيات لعلكم تتفكرون صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే, ఓ ప్రవక్త, మేము ఏమి ఖర్చు పెట్టాలని ప్రజలు నిన్ను అడుగుతారు, నీవు వారికి ఇలా చెప్పు, మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది. ఈ విధంగా అల్లాహ్ తన ఆయతులను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, బహుశా మీరు ఆలోచన చేసేటందుకు. ఇది ఆయత యొక్క అర్థం. గత వీడియోలో నేను జకాత్ గురించి చెప్పాను. ఏది వీళ్ళు ఈ రకంగా 75 గ్రామ్ గోల్డ్ అనేది ఇక్కడ ఇండియాలో అంటే, ఇస్లామిక్ కంట్రీస్లలో 85 గ్రామ్ అని వాళ్ళంటే, తర్వాత 2.5% జకాతీ సొమ్ము ఈ రకంగా ఇవ్వాలనేది, ఎవ్రీ 1 ఇయర్కి ఇవ్వాలనేది అనేది రకరకాలుగా ఆలోచనలు, రకరకాలుగా జమాతులు ఈ యొక్క వీళ్ళ యొక్క పంచాయతీ చాలా ఉంది. ఈ పంచాయతీ వీళ్ళు చేసేటువంటి ప్రచారాల వల్ల అనేక మంది అల్లాహ్ మార్గంలో, అల్లాహ్ సంతోషం కోసం తమ సంపదను ఖర్చు పెట్టే దాంట్లో ఎలకంజ అనేది వేస్తున్నారు. కానీ ఈ యొక్క ఖురాన్ అధ్యయనం చేస్తే అల్లాహ్కు ఏ విధంగా ఖర్చు పెట్టాలో, ఎవరెవరికి ఖర్చు పెట్టాలో, ఎంత మేరకు ఖర్చు పెట్టాలో, ఏమేమి ఖర్చు పెట్టాలో అనే విషయం మనకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. సూరతు తౌబాలో 60వ వాక్యం, సూరతు తౌబాలో 60 ఆయత్, సూరతుల్ బకరాలో ఈ యొక్క 2019 ఆయత్ 1, తర్వాత సూరతుల్ బకరాలో 215 ఆయత్ని మనం తీసుకుంటే, సూరతుల్ బకరా 215, సూరతు తౌబాలో 60వ ఆయత్ మనం తీసుకుంటే, అక్కడ ఎవరెవరికి ఖర్చు పెట్టాలనే విషయం చెప్పబడింది. ఎవరెవరికి? మీ తల్లిదండ్రులకు, అనాథలకు, వృద్ధులకు, బాటసారులకు, వితంతులైన స్త్రీలకు, హృదయాలను గెలుచుకునేదానికి, అలాగే అక్కర్లు తీరని వారికి, అలాగే జకాత్ యొక్క సంస్థలో నియుక్తులైన వారికి, వీటి గురించి వీళ్ళకు మాత్రమే ఇచ్చుకోవాలనే విషయం చెప్పబడింది. ఖురాన్లో ఎక్కడనే కానీ గైర్ ముస్లింకు జకాత్ సొమ్ము ఇవ్వకూడదు అనేది విషయం అయితే ఎక్కడ లేదు. అది కేవలం వీళ్ళు కొంతమంది ఆయా కాలాల్లో వచ్చినటువంటి పండితులు, ఆయా కాలాల్లో వచ్చినటువంటి వాళ్ళే కట్టుబడి అనేది తయారు చేసుకున్నారు, ముస్లింలకే హక్కుని చెందాలా అని. అది కొద్దిగా అర్థం కానటువంటి విషయం. కానీ ఖురాన్లో మీ ముస్లింల గురించి ఎక్కడ చెప్పలేదు. అది గైర్ ముస్లింకైనా ఇవ్వచ్చు, మానవులకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ చెప్పబడిన విషయం ఏంటంటే, ఈ జకాత్ యొక్క లక్ష్యం ఏమిటి? పేదరికం అనేది నిర్మూలించాలి. మానవులు కష్టాల్లో ఉంటే సాటి మానవుడు ఆదుకోవాలి. మానవుడు ఎటువంటి కష్టాల పాలు కాకుండా ఉండేదానికి అనే విషయం చెప్పబడింది. ఇదే ఈ జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ చాలామంది పండితులు తీర్మానం చేయడం వల్ల ఈ యొక్క 75 గ్రాముల కంటే బంగారం అధికంగా ఉంటే మాత్రమే జకాత్ సొమ్ము ఇవ్వాలి, 85 గ్రాములు అధికంగా బంగారం ఉంటేనే జకాత్ సొమ్ము ఇవ్వాలి, దాంట్లో మీ ఇళ్లలో ఎవరైనా పెళ్ళిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు ఉంటే జకాత్ ఇవ్వవలసిన పని లేదు, అలాగే జకాత్ ఇవ్వాలంటే 10 ఎకరాల పొలం 5 ఎకరాల పొలం ఉండాలి, అలాగే జకాత్ సొమ్ము ఇవ్వాలంటే ఇన్ని కార్లు ఇన్ని కథలుగా ఉండాలి, అలాగే జకాత్ సొమ్ము ఇవ్వాలంటే ఇంత గోల్డ్ అనేది ఉండాలి, లేదా ఇంత సిల్వర్ వెండి అనేది ఉండాలనేది రకరకాలుగా ఈ యొక్క మాటలు, ఇవన్నీ ఒక మాటలు చెప్పాలంటే ఇవన్నీ ఫేక్ మాటలు అని చెప్పుకోవచ్చు, డూప్లికేట్ మాటలు. ఈ డూప్లికేట్ మాటలు జనాల్లో సృష్టించి ఈ రకంగా అనేక విషయాలలో ప్రజలు ఇస్లాం ధర్మం వైపునకు మరలకుండా, అల్లాహ్ చెప్పిన మార్గంలో సరైన రూట్లో సరైన రస్తాలో నడుచుకోకుండా రకరకాలుగా తయారైపోయారు. షియాలుగా రకరకాలుగా విడిపోయి ఇదంతా ఏం లేదు అని చెప్పి. నేను గత వీడియోలో ఇలా ఒక వీడియో కూడా ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను, ఆ వీడియో కూడా మీరు గ్రహించండి. దాంట్లో ఏమని చెప్పబడింది? ఇన్నల్ ముత్తకీన ఫీ జన్నాతిన్ వ ఉయూన్ ఆఖిదీన మా అతాహుం రబ్బుహుం ఇన్నహు కాను కబల దాలిక ముహ్సినీన్ కాను ఖలీలం మినల్ లైలి మా యహ్జఊన్
వబిల్ అసారిహిం యస్తగ్ఫిరూన్ వఫీ అమ్వాలిహిం హక్కున్ లిస్సాయిలి వల్ మహ్రూమ్. ఏమని చెప్పండి, ఈ యొక్క ఆయతుల ద్వారా మనకు ఏమర్థమవుతుంది? అల్లాహ్కు భయపడేటువంటి వాళ్ళు స్వర్గవనాల్లో ఉంటారు. ఆ యొక్క స్వర్గాల్లో ఉండేదే కాకుండా అల్లాహ్ ఏదైతే తమకు ఇచ్చాడో దాన్ని తీసుకొని సంతృప్తిని చెందుతారు. వాళ్ళ యొక్క వీపులు కాను ఖలీలన్ మినల్ లైలి మా యహ్జఊన్, అంటే వీపులు రాత్రిపూట సహిత నిద్రపోవు. వాళ్ళు చివరి రాత్రులలో క్షమాపణ కోరుకునే వారిగా ఉంటారు. తర్వాత వబిల్ అస్హారిహిం యస్తగ్ఫిరూన్, తౌబా ఇస్తిగ్ఫార్ చేసుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క ముత్తఖీన్, అల్లాహ్ అంటే భయం కలవారు అనే విషయం చెప్పబడింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇంకొక ఆయత కూడా చెప్పబడింది, ఏమని? తమ యొక్క సంపదలో యాచకులకు అగత్యపరులకు కూడా హక్కు అనేది ఉంది అనే విషయం చెప్పబడింది. వాళ్ళు ఆ విధంగా విశ్వాసులు తలపోస్తారు. ఎవరు? అల్లాహ్ భయపడేటువంటి దాసులు తమ సంపదలో యాచకులకు అగత్యపరులకు అందరికీ హక్కు ఉంది అనేది వాళ్ళ మనసులో సంకల్పం అనేది చేసుకుంటారు. అందుకే రదియల్లాహు అన్హుం అజ్మైన్ వీళ్ళు వచ్చేసి ఎక్కువగా దాన ధర్మాలు అధికంగా చేసేటువంటి వాళ్ళు. కనీసం ఒక ఖర్జూర పండు, ఒక ఖర్జూర పండు కూడా వాళ్ళు వదులుకునేటువంటి వాళ్ళు కనబడ కాదు. అన్నీ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు. ఇది అంతవరకు ఉంటే బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఈ యొక్క జకాత్, ఈ యొక్క ఖురాన్లో చెప్పబడిన విషయం ఏమిటంటే ఈ యొక్క జకాత్ ద్వారా ఎవరెవరికి పంచాలో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎంత ఇవ్వాలనేది కూడా మనకి ఇప్పుడు అర్థమైంది. ఏది? ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను ఇలా అడుగుతారు, అల్లాహ్ మార్గం ఏది ఖర్చు పెట్టాలని. కులిల్ ఆఫ్ కదాలిక యుబైనుల్లాహు లకుముల్ ఆయాతి లఅల్లకుమ్ తతఫక్కరూన్ అనే విషయం చెప్పండి. అంటే మీ నిత్యావసరాలకు పోగా ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. ఎక్స్ట్రా దీంతో మనకు అవసరం ఉండదు. అటువంటి సొమ్మును తీసుకొని, అంటే ఏది పనికిరాని చెడ్డ వస్తువులను కాదు, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మన సొంత ఖర్చులన్నీ పోను, మిగిలిన సొమ్మును అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి అనే విషయం చెప్పబడింది. ఇక ఎంత ఇవ్వాలో మనకు అర్థమైంది. ఆ తర్వాత ఎవరెవరికి ఇవ్వాలో మనకు అర్థమైంది. ఎవరు ఇవ్వాలో కూడా అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధర్మంలో, ఇస్లాం ధర్మంలో అపోహలు, ఫేక్ మాటలు, డూప్లికేట్ మాటలు తయారు చేసుకొని జనులను మార్గభ్రష్టులుగా తయారు చేసి ఈ రకంగా ఎందుకని తయారు చేస్తున్నారు? ఇంకా కొందరైతే కనుక కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఒక విషయం ఘటనపడింది ఈ న్యూస్లలో. 2005 ఇండియాలో, 2005లో ఇండియాలో 2005లో ఈ యొక్క జకాత్ సొమ్ము అంతా ఇండియా వైడ్గా మొత్తం టోటల్ ఫిగర్గా ట్రై చేసి చూస్తే మొత్తం ఎంత వచ్చింది డబ్బు? జకాత్ సొమ్ము తెలిసినా మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చదివారా? రీసెర్చ్ అనేది చేశారా మీరు? ఎంత వచ్చింది చెప్పమంటారా? 10,000 కోట్ల రూపాయల డబ్బు జకాత్ సొమ్ముగా వచ్చింది. ఏది? మన ఇండియాలో మొత్తం రీసెర్చ్ చేయగా, హిసాబ్ లెక్కాసారం కౌంటింగ్ చేయగా 10,000 కోట్లు, 10,000 crores రూపీస్, 10,000 crore రూపీస్. ఇంకా 2015కి వచ్చేసరికి అది 15,000 crore రూపీస్గా జకాత్ సొమ్ము అనేది రావడం జరిగింది. సరే, ఇంత సొమ్ము అనేది వచ్చింది మన ఇండియాలో. ఎక్కడున్నారు మిస్కిన్లు మన ఇండియాలో? ఎక్కడున్నారు పేదలు చెప్పండి? సరే, సొమ్ము ఏదో మొత్తానికి వచ్చింది. ఈ సొమ్ము ద్వారా పేదరిక నిర్మూలన అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పినట్టుగా ఏమైనా చేశారా? పాయింట్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1, పేదరిక నిర్మూలన అనేది చేశారా? లేదు, చేయలేదు. సరే, పేదరిక నిర్మూలన సరే. ఇంకా మిగిలిన సొమ్ము ఏం చేశారంటే ఏమని ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు? మసీదులో ఖర్చు పెట్టాలి, మదరసాలో ఖర్చు పెట్టాలి. ఇదే కదా వీళ్ళు ప్రచారం చేసేది. జకాతుల్ ఫిత్రా ఇవ్వాలన్నా మదరసాలకు ఇవ్వాలి,
జకాత్ ఇవ్వాలన్నా మద్రసాలకు ఇవ్వాలి, మసీదులకు ఖర్చు పెట్టాలి. కానీ అల్లాహ్ చెప్పింది ఒకటి, ఇక్కడ చేసేదేమో ఇంకొకటి. మసీదులు కట్టుకోవచ్చు, నీకు దానికి కాదంటే సొమ్ము అనేది వాడుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రచారాలు చేసేది ఎలా ఉందంటే పేదరిక నిర్మూలన అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒక్కసారి మీరే ఆలోచన అనేది చేయాలి. ఇన్నాళ్ళు మోసపోయిన దానికి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఇది ఆషామాషి విషయం కాదు. అల్లాహ్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో ఈ జకాత్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం. అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైతే మన కర్మలు వృధా అయిపోతాయి. మనం ఉన్నటువంటి ఉపవాసాలు, మనం చేసినటువంటి నమాజులు, మనం చేసినటువంటి యొక్క సంపద అంతా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సంపద అయితేనేమి, అల్లాహ్ కోసం మనం చేసినటువంటి ప్రతి పని వృధా అయిపోతుంది. ఈ విధంగా వృధా కాకుండా మనము ఈ యొక్క జకాత్ విషయంలో చాలా దగ్గరగా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత సూరతుల్ అన్ఆమ్లో ఒక విషయం చెప్పబడింది. సూరతుల్ అన్ఆమ్లో ఏమని చెప్పబడింది? సూరతుల్ అన్ఆమ్లో ఏమని చెప్పబడింది? 141వ ఆయత్. 141వ ఆయత్ ఏమని చెప్పబడింది? సూరతుల్ అన్నాంలో 141లో ఈ యొక్క జైతూన్, రుమ్మాన్, ద్రాక్ష, అలివ్ ఈ పంటలన్నీ పండించడము, ఆ యొక్క పంటల ద్వారా మీరు లాభాలు పొందటము, ఆ తర్వాత పంట కోసేటప్పుడు మీ యొక్క వాటి ద్వారా లభించినటువంటి లాభంతో మీపై అల్లాహ్ హక్కు ఏదైతే ఉందో, అల్లాహ్కి ఏదైతే మీరు ఖచ్చితంగా హక్కు అల్లాహ్ యొక్క హక్కు వల్ల ఈ యొక్క హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును మీరు నెరవేర్చండి అనే విషయం చెప్పబడింది.